ఇండియా ఫ్యూచర్ డేంజర్లో ఉంది. ఇండియాలో స్కామ్ అనే రోగం ఇండియాని లోపల నుంచి తినేస్తూ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు పూజా కేడ్కర్. ఈమె ఎలాంటి ఐఏఎస్ ఆఫీసర్ అంటే వీళ్ళ ఫ్యామిలీ దగ్గర 110 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, 6 షాపులు ఉన్నాయి, 7 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఒకటి ముంబైలోని పాష్ ఏరియా అయిన హీరానందానిలో ఉంది. 900 గ్రామ్స్ గోల్డ్, 17 lakhs వర్త్ వాచ్, 4 ఎక్స్పెన్సివ్ కార్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ BMW, ఆడి, 2 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ఒక ఆటోమొబైల్ ఫామ్లో పార్ట్నర్షిప్ ఉంది. మరి అంతేకాకుండా 17 కోట్ల అసెట్స్ ఉన్నాయి. మొత్తం ఈ కేడ్కర్ ఫ్యామిలీ యొక్క నెట్వర్త్ వచ్చేసి ఎంతో తెలుసా? 100 కోట్ల కన్నా ఎక్కువగా. కానీ ఇన్ని ఉన్న ఈమెకి యూపీఎస్సీలో అడ్మిషన్ ఎలా వచ్చిందో తెలుసా? ఓబీసీ కేటగిరీలో తన యాన్యువల్ ఇన్కమ్ 0 చూపించి అడ్మిషన్ తీసుకుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సన్నీ లియోన్ పక్కన డాన్స్ చేస్తున్న ఈయన ఎవరో తెలుసా? ఈయన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే. కానీ ఈయనకు ఐఏఎస్ జాబ్ ఎలా వచ్చిందో తెలుసా? మోటార్ డిసెబిలిటీ రిజర్వేషన్, అంటే దివ్యాంగులకు ఇచ్చే రిజర్వేషన్ అనమాట. ఈయనకు రిజర్వేషన్ అవసరం అంటారా? ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తారు. జస్ట్ 800-900 సీట్ల కోసము. యూపీఎస్సీ పాస్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా? జస్ట్ 0.2% అంతే. ఒక ఐఏఎస్ తండ్రి తన కొడుకు యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలని తాను సైకిల్ మీద బట్టలమ్మి తన కొడుకుని చదివించాడు. తన కొడుకు కళని నెరవేర్చాలని ఒక తండ్రి వాళ్ళు నివసిస్తున్న ఇంటిని అమ్మివేసి తన కొడుకును మంచిగా చదివించాడు. ఇప్పుడు ఆ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇలాంటి ఎగ్జామ్స్లలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని కరెక్ట్గా పాటించాలి, ఎలాంటి భేదాలు లేకుండా. ఇలాంటి స్కామ్స్ ఓన్లీ యూపీఎస్సీలోనే కాదు, అన్ని టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. కొన్ని ఎగ్జామ్స్లలో అయితే ఏకంగా టీచర్సే ప్రోత్సహిస్తున్నారని చెప్పాలి ఇలా చీటింగ్ చేయడానికి. ఇలా చీటింగ్ చేసి వచ్చిన స్టూడెంట్సే రేపు పొద్దున టీచర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అవుతే మన దేశం భవిష్యత్తు ఏమవుతుంది? కష్టపడి చదువుకున్న స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇలానే స్కాములు జరుగుతుంటే మన కంట్రీ ఎప్పటికీ డెవలప్ అవ్వదు. ఇలా స్కామ్ చేసి దొరికిపోయిన ఒక ఐఏఎస్ అధికారి అయిన పూజా కేడ్కర్ అనే ఆమె గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. పూజా కేడ్కర్ అనే ఈమె ఎన్ని అబద్ధాలు చెప్పిందంటే ఒకసారి మీరే చూడండి, అన్ని రికార్డెడ్ ఉన్నాయి. యువర్ ఫాదర్ వర్క్ సమ్ బ్యాంక్ ఆర్ వేర్? యువర్ ఫాదర్? Sir, no, sir. He's a civil servant. Civil servant. Yes. But no salary, zero income. You have shown actually zero income. ఇన్ని చేసిన ఈమెని ఎవ్వరు కూడా టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఈమె ట్రిక్స్ యూస్ చేసింది, ముఖ్యంగా 2 ట్రిక్స్ యూస్ చేసింది. వీటిని గురించి తెలియాలంటే ఈమె గురించి మనం స్టార్టింగ్ నుంచి తెలుసుకోవాలి. 24th June 2024 పూణే కలెక్టర్ అయిన డాక్టర్ సుహాస్ వాసుదేవ్ మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ అయిన సుజాత సైనిక్ గారికి ఒక లెటర్ రాశారు. ఆయన లెటర్లో ఏం చెప్పారంటే, ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన పూజా కేడ్కర్ ఇంకా జాబ్లో జాయిన్ అవ్వలేదు. తాను జాయిన్ అయినాక కూడా ప్రొహాబిటేషన్లో ఉండాలని ఆ లెటర్లో ఉంది. అంటే ఈమె కంప్లీట్గా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేదు. కానీ ఈమె ఐఏఎస్ ఆఫీసర్ కాకముందే ఈమెకు 4 డిమాండ్స్ ఉన్నాయి. తన మొదటి డిమాండ్ ఏంటిదంటే, ఐ వాంట్ సపరేట్ ఆఫీస్ అని అడిగింది. అంటే తన తోటి ఆఫీసర్లతో కూర్చొని తాను పనిచేయదంట. రెండవ డిమాండ్ వచ్చేసి గవర్నమెంట్ నుంచి కార్ కావాలంట, పైన సైరన్తోని. ఇంకా మూడో డిమాండ్ వచ్చేసి తనకు సపరేట్గా రెసిడెన్సీ క్వార్టర్స్ కావాలంట. 4వ డిమాండ్ వచ్చేసి స్పెషల్గా సపరేట్గా ప్రైవేట్ స్టాఫ్ కావాలంట, ఇంకా జాబ్లో జాయిన్ అవ్వడానికంటే ముందే. ఇవన్నీ తాను పూణే కలెక్టర్కి వాట్సాప్లో అడిగింది. పూణే కలెక్టర్ ఈ డిమాండ్స్ అన్నిటిని రిజెక్ట్ చేసి పడేశారు. తర్వాత తాను తన కార్కి VIP నంబర్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఇన్సిగ్నియా, రెడ్ బీకన్ ఇవన్నీ పెట్టించుకొని తిరిగింది. తర్వాత పూణే కలెక్టర్ ఆఫీస్ ఖాళీగా ఉండటం పూజా కేడ్కర్ చూసింది. ఆ టైంలో ఆఫీసర్ లీవ్లో ఉన్నాడు. అలా ఆఫీస్ ఖాళీగా ఉండటం చూసి ఆఫీస్లోకి వెళ్ళి తన నేమ్ ప్లేట్ మార్చేసింది. అంటే తన నేమ్ ప్లేట్ పెట్టుకుంది. మరి అంతేకాకుండా ఆఫీస్ మొత్తం తనదే అన్నట్లు మార్చేసుకుంది. మీకు అర్థమవుతుందా? మనలాంటి సామాన్య ప్రజలు ఇలాంటి పనులు చేయాలంటే కాస్త సందేహిస్తారు, భయపడతారు. కానీ ఈమె ఇలాంటి పనులు చేసిందంటే ఈమె వెనుక ఏదో పెద్ద హస్తం ఉంది. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. దీని గురించి మనము తర్వాత మాట్లాడుకుందాం. పూణే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన సుహాస్ దివాస్ గారు ఈ విషయం పైన కంప్లైంట్ ఫైల్ చేశారు. ఈ కంప్లైంట్ ఫైల్ చేశాక ఏం చేశారో తెలుసా? పూజా కేడ్కర్ని అక్కడి నుంచి తీసేసి 500 కిలోమీటర్స్ దూరం ఉన్న వాషిం డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత పూజా కేడ్కర్ ఏం చేసిందో తెలుసా? ఎవరైతే పూజా కేడ్కర్ పైన కంప్లైంట్ ఫైల్ చేశారో ఆ కలెక్టర్ పైనే రిటర్న్ కంప్లైంట్ ఫైల్ చేసింది. ఇవన్నీ ఎలా బయటకు వచ్చాయో తెలుసా?
పూజకున్న గర్వము అహంకారం చూసిన ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ విజయ్ కుమార్ గారు ఆర్టీఐ ఫైల్ చేశారు. అలా తన భాగోతం మొత్తం బయటపడింది. తర్వాత మీడియాలో న్యూస్ ఛానల్స్లలో ఈ న్యూస్ మొత్తం వైరల్ అయిపోయింది. ట్విట్టర్లో #UPSC స్కామ్ పూజా కేడ్కర్ అని వైరల్ అయిపోయింది. ఇండియా మొత్తం పూజా కేడ్కర్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. పూజా కేడ్కర్ చేసిన ఇంకొక స్కామ్ ఏంటిదో తెలుసా? రాంగ్ యూజ్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవ్వడం చాలా కష్టం, కానీ రిజర్వేషన్ ఉంటే కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. సరిగ్గా పూజా కేడ్కర్ కూడా ఇదే చేసింది. ఫస్ట్ పూజా కేడ్కర్ ఓబీసీ రిజర్వేషన్ యూజ్ చేసుకుంది. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, అదేంటిదంటే ఓబీసీ సర్టిఫికేట్ యూజ్ చేసుకుంటే తప్పేంటి, పూజా కేడ్కర్ ఓబీసీనే కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లము ఓబీసీనా కాదా అని కాదు, ఓబీసీ సర్టిఫికేట్ ఉన్న క్రీమీ లేయర్ని యూజ్ చేసుకొని రావడం. ఇప్పుడు క్రీమీ లేయర్ అంటే ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs కంటే ఎక్కువగా ఉంటుందో వారు ఈ క్రీమీ లేయర్ కిందికి వస్తారు. లేకపోతే తమ పేరెంట్స్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు కూడా ఈ క్రీమీ లేయర్ కిందికి వస్తారు. కాకపోతే పూజా కేడ్కర్కి ఇవి అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. పూజా కేడ్కర్ ఫ్యామిలీ దగ్గర ఎంత వస్తుందో తెలుసా? పూజా కేడ్కర్ ఫ్యామిలీ దగ్గర 110 ఎకరాల ల్యాండ్, 6 షాపులు, 7 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఒకటి ముంబైలోని పాష్ ఏరియా అయిన హీరానందానిలో ఉంది. 900 grams గోల్డ్, 17 lakhs వర్త్ వాచ్, 4 ఎక్స్పెన్సివ్ కార్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ BMW, ఆడి, 2 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఒక ఆటోమొబైల్ ఫామ్లో పార్ట్నర్షిప్ ఉంది. మరి అంతేకాకుండా 17 కోట్ల అసెట్స్ ఉన్నాయి. ఇంకా పూజా కేడ్కర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే పూజా కేడ్కర్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక సివిల్ సర్వెంట్ మరియు ఒక పొలిటీషియన్ కూడా. ఈయన దగ్గర మొత్తం పర్సనల్ ప్రాపర్టీ ఎంత ఉందో తెలుసా? 40 కోట్లు. వీళ్ళ మదర్ వచ్చేసి ఒక విలేజ్ సర్పంచ్. ఒకసారి ఓపెన్ ఫైరింగ్ చేసి బెదిరించినందుకు వివాదాల్లో ఇరుక్కుంది. వీళ్ళ తాత కూడా ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్. వీళ్ళ మొత్తం ఫ్యామిలీ నెట్వర్త్ వచ్చేసి ఎంతో తెలుసా? 100 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇంత ఆస్తి పెట్టుకొని ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పిందో తెలుసా? తన యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 0 అని చెప్పింది. ఎందుకని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు సపరేట్ అయ్యారు అని. You have shown actually zero income. Sir, actually my parents are separated. మళ్ళీ అదే ఇయర్లో ఇచ్చిన ఇంకొక ఇంటర్వ్యూలో ఏమని చెప్పిందో తెలుసా? నేను ఒక డాక్టర్ని, నాకు ఒక ప్రైవేట్ క్లినిక్ ఉందని ప్రౌడ్గా చెప్పింది. I had a private clinic, so I was working over there. And general medicine. Yes, ma'am. మనలాంటి కామన్ మ్యాన్కే ఇది అబద్ధం అని అర్థమైనప్పుడు మన దేశపు రెప్యూటెడ్ ఏజెన్సీకి అర్థమవుతలేదా ఈమె చెప్పింది అబద్ధము అని? పూజా కేడ్కర్ చేసిన ఇంకొక స్కామ్ ఏంటిదో తెలుసా? ఆ స్కామ్ ఇంకా దారుణము. అదేంటిదంటే రాంగ్ యూజ్ ఆఫ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ. అంటే తనను తాను డిసబుల్డ్ పర్సన్గా చూపించుకుంది. ఇలా చేయడం చాలా తప్పు, ఇది ఇల్లీగల్ కూడా. పూజా కేడ్కర్ని అడిగితే పూజా కేడ్కర్ ఏం చెప్పిందంటే తనకు ఐసైట్ ఉందని, తనకు సరిగ్గా కనిపించదని చెప్పింది. మీరు ఒకసారి 2022 UPSC ఆర్ సివిల్ సర్వీస్ కట్ ఆఫ్ చూస్తే ప్రిలిమ్స్ ఎంట్రన్స్ లెవెల్లో PWBD కేటగిరీ వాళ్ళ కట్ ఆఫ్, జనరల్ కేటగిరీ వాళ్ళ కట్ ఆఫ్ కరెక్ట్గా సగం ఉంటుంది. జనరల్ స్టూడెంట్స్ ప్రిలిమ్స్ ఎంట్రన్స్ని క్లియర్ చేయాలంటే 75 to 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అందులో 50 కరెక్ట్ ఉంటే వాళ్ళ పేరు కట్ ఆఫ్లో వస్తుంది. ఈ డిసేబుల్డ్ ఉన్న వాళ్ళ కేటగిరీలో 20 to 21 క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే అప్పుడు వాళ్ళ పేరు కట్ ఆఫ్ మార్క్స్లో వస్తుంది. జెన్యున్గా PWBD కేసెస్ ఉన్న వాళ్ళ కోసము ఈ ఎగ్జామ్షన్ ఉండడం కరెక్టే, అది ఉండాలి కూడా. కానీ ఈ పూజా కేడ్కర్ లాంటి వాళ్ళకి ఎందుకు? వీళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు. మరి అంతేకాకుండా రిజర్వేషన్ కూడా యూజ్ చేసుకుంది ఓబీసీలో. తర్వాత PWBDని కూడా యూజ్ చేసుకుంది. అక్కడే తనకు సగం పని అయిపోయింది. అందుకే 821 ర్యాంక్ వచ్చిన IASలో సీట్ వచ్చింది. ఈ IAS సీట్ అనేది ఎక్కువగా టాప్ 80 స్టూడెంట్స్కే వస్తుంది. కానీ మేడం ఏదో ఒకటి చేసి ఈ సీట్ సంపాదించుకుంది. కానీ అప్పుడే వచ్చింది మెడికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ కోసము 22 ఏప్రిల్ 2022లో ఎయిమ్స్ హాస్పిటల్కు పిలుస్తారు. ఈ టెస్ట్కి కోవిడ్ ఉందన్న సాకు చెప్పి ఆ టెస్ట్కి అసలు అటెండ్ అవ్వదు. తర్వాత 26 మే 2022లో కూడా పిలుస్తారు, దానికి కూడా అటెండ్ అవ్వదు. థర్డ్ టైము 27 మే 2022లో పిలుస్తారు, కానీ తనకు వేరే డేట్ కావాలని చెప్పి అడుగుతుంది. ఇలా 2022లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 monthsలో ఒక్కసారి కూడా పూజా కేడ్కర్ మెడికల్ టెస్ట్కి అపియర్ అవ్వలేదు. పూజా కేడ్కర్కి చాలా క్లియర్గా తెలుసు తాను ఐసైట్కి వెళ్ళినప్పుడు MRI CT స్కాన్ చేస్తారని, ఆ స్కానింగ్లో తన భాగోతం మొత్తం బయటపడుతుందని తనకు క్లియర్గా తెలుసు.
అందుకే పూజా కేడ్కర్ ఒక కొత్త స్టోరీని రెడీ చేసింది. అదేంటిదంటే తనకు క్లాస్ట్రోఫోబియా ఉందని. ఈ క్లాస్ట్రోఫోబియా అంటే చీకట్లో ఆర్ క్లోజ్డ్ రూమ్లో ఉండటం వల్ల వచ్చే భయం. అందుకే తాను ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించుకోలేదు. కానీ తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి యూపీఎస్సీకి తన చెకప్ సర్టిఫికెట్స్ని పంపించింది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటిదంటే తాను పంపించిన ప్రైవేట్ రిపోర్ట్స్ని యూపీఎస్సీ యాక్సెప్ట్ చేయదు. మరి అంతేకాకుండా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి డిస్క్వాలిఫై చేస్తారు. తర్వాత ఏమైందో తెలియదు. అదే యూపీఎస్సీ అవే రిపోర్ట్స్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఎవరి నుంచో ఎవరికో కాల్పోయింది. ఇక్కడ ఏదో పెద్ద హస్తం ఉందని మనకు అర్థమవుతుంది. పూజా కేడ్కర్ సర్టిఫికెట్స్ని ఫోర్జరీ చేయడం ఇది మొదటిసారి కాదు. 2007లో పూజా కేడ్కర్ పూణేలోని ఒక మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంది. ఆ అడ్మిషన్ కోసం ఫేక్ నోమాడిక్ ట్రైబ్ కేటగిరీ 3లో సర్టిఫికెట్ తీసుకుంది. సడన్గా ఈమెకు యూపీఎస్సీలో ఓబీసీ కేటగిరీలో సర్టిఫికెట్ వచ్చింది. అసలు ఎలా వచ్చింది? అసలు యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషనే చేయదా? ఈవెన్ ఎంబీబీఎస్ కాలేజ్లో కూడా ఫోర్జరీ సర్టిఫికెట్ చూపించింది. ఈ యొక్క ఎంబీబీఎస్ సీటు కోసము చాలా మంది నీట్ ఆస్పిరెంట్స్ పోటీ పడుతున్నారు. ప్రతి ఇయర్ 20 లక్షల మంది కంటే ఎక్కువ మంది నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఒక్క ఎంబీబీఎస్ సీట్ కోసము. గొప్ప వాళ్ళు, పెద్దింటి వాళ్ళు ఒక్క కాల్తో కష్టపడి చదువుకునే వాళ్ళ సీట్ని కూడా కొనేస్తున్నారు. నేను గ్యారంటీగా చెప్పగలను, పూజా కేడ్కర్ ఇంకా దొరికేది కాదు. కేవలం ఈమె చేసిన పని వల్ల, ఈమె ఆరగెన్స్ వల్లనే ఈమె దొరికింది. పూజా కేడ్కర్ దొరకడానికి ముఖ్యంగా 3 పాసిబిలిటీస్ ఉండొచ్చు. అదేంటిదంటే మహారాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరో కరప్టెడ్ ఆఫీసర్ పూజాకి ఓబీసీ కింద నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని ఇష్యూ చేశారు. దీనివల్ల యూపీఎస్సీలో రిజర్వేషన్ కింద సీట్ వచ్చింది. సెకండ్ పాసిబిలిటీ ఏమై ఉండొచ్చు అంటే యూపీఎస్సీలో కూడా ఎవరో కరప్టెడ్ ఆఫీసర్ మనీ తీసుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి విజువల్లీ ఇంప్యూర్డ్ అనే సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేశారు. థర్డ్ పాసిబిలిటీ వచ్చేసి పొలిటికల్ లెవెల్లో జరిగి ఉండొచ్చు. ఒక ఫోన్ కాల్ వెళ్ళింది ఒక పొలిటికల్ లీడర్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనీ దగ్గరికి పూజా కేడ్కర్ని సెలెక్ట్ చేసుకోమని. మనం చూస్తూనే ఉంటాం, ఏదైనా గవర్నమెంట్ చేంజ్ అయితే వాళ్ళకు నచ్చిన బ్యూరోక్రాట్స్ని వాళ్ళకు నచ్చిన ప్లేస్లలో తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటారని, వాళ్ళకు నచ్చిన స్కామ్స్ జరుగుతాయని. ఈ స్కామ్స్ అనేటివి ఓన్లీ యూపీఎస్సీలోనే కాదు, నీట్ ఎగ్జామ్స్లలో, స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్లలో, గ్రూప్స్ ఎగ్జామ్స్లలో, డిగ్రీ ఎగ్జామ్స్లలో ఈ స్కామ్స్ జరుగుతూనే ఉంటాయి. మన తెలంగాణలో మనం కూడా చూసాము పేపర్ లీక్ స్కామ్ని. ఒక్కసారి అభిషేక్ సింగ్ కేసుని తీసుకోండి. ఈ అభిషేక్ సింగ్ అనే పర్సన్ ఏ యాంగిల్లో డిసేబుల్డ్ పర్సన్గా కనిపిస్తున్నాడు, కానీ యూపీఎస్సీ వచ్చేసరికి డిసేబుల్డ్ కేటగిరీలో సర్టిఫికేట్ వచ్చింది. ఇదే కేటగిరీలో ఐఏఎస్ ఆఫీసర్ కూడా అయ్యాడు. సేమ్ ఇలానే ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆసిఫ్ విషయంలో కూడా జరిగింది. ఈయన కూడా ఫేక్ రిజర్వేషన్ సబ్మిట్ చేసి దొరికిపోయాడు. ఇలానే ఇంకొకరు నిఖితా కేడ్వాల్. ఈమె విజువల్లీ ఇంప్లాంట్ కోటా కింద యూపీఎస్సీలో సెలెక్ట్ అయింది. ఈమె ఏమని చెప్పిందంటే నాకు సరిగ్గా కనిపించదని. కానీ ఇక్కడ ఏం చేస్తుందో మీరు చూస్తున్నారా? డ్రైవింగ్ టెస్ట్ ఇస్తుంది, అది కూడా వితౌట్ స్పెక్స్ ఇస్తుంది. మనం అందరం రోడ్డు పైన డ్రైవింగ్ టెస్ట్ ఇస్తే ఈమె మాత్రము సిమ్యులేషన్ పైన డ్రైవింగ్ టెస్ట్ ఇస్తుంది. ఇలాంటి వాళ్ళకి రిజర్వేషన్స్ అవసరం అంటారా? ఇలాంటి వాళ్ళు రిజర్వేషన్స్ని చాలా రాంగ్ వేలో యూస్ చేస్తున్నారు. ఇలానే చాలామంది స్కాములు చేసి, చీటింగ్ చేసి చాలా పెద్ద పెద్ద స్టేజెస్లోకి వెళ్తున్నారు. ఇలాంటి వారి వల్ల మన దేశంకి ఎంతో నష్టం ఉంది. మీరు ఏదైనా టాప్ ఎగ్జామ్ తీసుకోండి, అందులో ఓపెన్ చీటింగ్ జరుగుతుంది. అది పబ్లిక్ ఎగ్జామ్ అయినా, బ్యూరోక్రాట్ సెలక్షన్ అయినా ఓపెన్ చీటింగ్ జరుగుతుంది. ఇది ఈ రోజులలో కామన్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్న ఈ వీడియో జార్ఖండ్ వీడియో. ఇక్కడ జరుగుతున్న ఎగ్జామ్ ఏంటిదో తెలుసా? సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ సెంటర్ యొక్క పరిస్థితి చూడండి ఎలా ఉందో. అరుణాచల్ ప్రదేశ్లో అయితే స్టూడెంట్సే ఆందోళన చేస్తున్నారు వారి ఎగ్జామ్స్ సరిగ్గా జరగట్లేదని. నేను ఇక్కడ 1-2 సంఘటనలు చూపించి మాట్లాడతలేను. 2014 నుంచి 2024 వరకు ఎన్ని పేపర్ లీక్స్, ఎన్ని స్కామ్స్ జరిగాయో ఆ లిస్ట్ పెట్టుకొని మరీ మాట్లాడుతున్నాను. ఒకసారి నీట్ విషయమే తీసుకోండి. ఎప్పుడైతే పేపర్ లీక్ అయిపోయిందో అప్పుడు అందరూ ఎన్టీఏ వైపే చూశారు. ఎందుకు? ఈ పేపర్ లీక్కి కారణము ఎన్టీఏనే అని. తర్వాత మన వాళ్ళు ఏం చేశారంటే ఎన్టీఏ చైర్మన్నే ఈ స్కామ్ని ఇన్వెస్టిగేషన్ చేయమని ఆ టీంకి చైర్మన్గా చేశారు. ఇది మన దేశం యొక్క పరిస్థితి. ఇలానే జరుగుతుంటే మన ఇండియా ఇంకెప్పుడు అభివృద్ధి జరుగుతుంది? ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటిదో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.